ఇప్పుడైతే మొయినాబాద్ రిసార్ట్లో రోహిత్ రెడ్డి రిసార్ట్లో జరిగినటువంటి ఈ పార్టీకి సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే 10 మందిని అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈగల్ టీము రాత్రి మరి 11:30 పోలీసులకు సమాచారం అందడంతో కూడా వాళ్ళు 12 గంటలకు చేరుకొని అక్కడ మరి అందులో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే దాదాపు 8 మంది అక్కడ కొకైన్ తీసుకున్నట్టుగా డ్రగ్స్ తీసుకున్నట్టుగా గుర్తించడం జరిగింది పోలీసులు అయితే. మరి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నంలోనే వాళ్ళను ఈగల్ టీమును మొత్తాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నంలో వాళ్ళ పైన 4 రౌండ్లు కూడా ఈ పార్టీ చేసుకునే వ్యక్తులందరూ కూడా ఫైర్ జరపడం కూడా జరిగింది. ఆ ఫైర్ ఓపెన్ చేయడంతో కూడా మరి అక్కడ ఎస్ఓటి పోలీసులు కూడా ఎంట్రీ ఇవ్వడంతో అది చాలా అంటే చాలా ఉద్రిక్తమైన వాతావరణంగా మారింది. మరి వాళ్ళ దగ్గర నుంచి ఇటు వాళ్ళు గన్ను స్వాధీనం చేసుకున్నారు. ఓ పక్క కొకైన్ డ్రగ్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు కాబట్టి ఆ ప్రముఖుల్లో కూడా మరి ఇక్కడ బుట్ట మహేష్ అలాగే రోహిత్ రెడ్డితో పాటు దాదాపు 10 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ మహిళది హాట్ టాపిక్గా మారుతుంది. మహిళ ఎవరు? మరి తను రాజకీయాలకు సంబంధించిన వ్యక్త లేకపోతే బిజినెస్కి సంబంధించిన వ్యక్త? ఈ మహిళ పాత్ర ఎటువంటిది? ఎంతమందికి పాజిటివ్ వచ్చింది అనే కోణంలో కూడా అందరికీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడైతే మొత్తం టెస్ట్లకు పంపించడం జరిగింది. అందులో ఎవరెవరికి పాజిటివ్ రానుంది అని చెప్పేసి ఆ కోణంలో కూడా ఇంకా తెలియాల్సి ఉంది పూర్తి వివరాలు అయితే. కాకపోతే అక్కడికి మొత్తం సిపి కూడా అక్కడికి చేరుకోవడం అనేది, ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, ఇటు రాజకీయ నేతలు ఉన్నారు. అంటే ఇది భారీ ఎత్తున కూడా పార్టీ ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఈ పార్టీ ఏర్పాట్లు కూడా ఏ కోణంలో చేశారు, అంటే ఎటువంటి అక్కడ డీలింగ్స్ కుదుర్చుకునే పార్టీ ఏర్పాటు చేసుకున్నారు, ఆ డీలింగ్స్ కూడా దేనికి సంబంధించినటువంటివి, ఇంతమంది అక్కడికి చేరుకోవడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అవ్వడంతో తన ఫామ్ హౌస్లోనే ఈ పార్టీ ఏర్పాటు చేయడం అనేది అందరినీ ఇప్పుడు అనుమానాలకు కూడా గురి చేస్తుంది. అదేవిధంగా రాజకీయ కోణంలో ఒక సంచలనంగా మారబోతుంది, ఈ వార్త హాట్ టాపిక్ అవుతుంది అనేదే ఇప్పుడు తెలుస్తున్న విషయం కూడా. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్ని చర్చలు జరగబోతున్నాయి, ఎంతమంది బయటికి రాబోతున్నారు అనే కోణంలో కూడా ఇక్కడ బుట్ట మహేష్ కూడా అందులో ఉండడం అనేది చర్చనీయాంశంగా కూడా మారింది ప్రస్తుతం అయితే. అందుకు ఈ అరెస్ట్ చేసినటువంటి 10 మందిలో ఎవరెవరికి ఇప్పుడు డ్రగ్స్ పాజిటివ్ రాబోతుంది, అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనేది ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు కళ్యాణ్ ప్రస్తుతం అయితే. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక హై ప్రొఫైల్ డ్రగ్ పార్టీ జరుగుతుంది అంటూ ఇటు ఈగల్ టీమ్కి కొంత ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ ఈగల్ టీం ఇటు మఫ్తీలో ఇటు ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్ టీంని తీసుకొని మఫ్తీలో వీరందరూ కూడా ఫామ్ హౌస్కి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళని ఎంటర్ అవ్వకుండా లోపలికి రానియకుండా బ్లాక్ చేసే ప్రయత్నం ఇటు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు లోపలికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈగల్ టీంని. అలాగే స్పెషల్ ఆపరేషన్స్ టీం, మొయినాబాద్కి సంబంధించిన పోలీస్ టీం వీళ్ళందరూ అక్కడికి చేరుకున్నప్పుడు మఫ్తీలో ఉండడంతో మొత్తానికైతే ఈ మఫ్తీలో ఉన్న వాళ్ళు ఎవరో సాధారణ ప్రజలు, ఒక కామన్ మ్యాన్సే వచ్చిండ్రు అన్న ఉద్దేశంతో మొత్తానికైతే ఈ పార్టీలో ఆల్రెడీ డ్రగ్స్ మత్తులో ఉన్న వ్యక్తులు వీళ్ళంతా ఒక రకంగా 8 మందికి పాజిటివ్ వచ్చిందన్నట్టు చెప్తున్నారు. సో ఆ మత్తులోనే ఈ ఈగల్ టీము అలాగే ఎస్ఓటి టీం వీరందరినీ కూడా బెదిరించడానికి, భయపెట్టడానికి ఇటు రితేష్ రెడ్డి అనే ఒక వ్యక్తి దగ్గర ఉన్న గన్నుని ఢిల్లీకి సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్, రాజస్థాన్ ఎక్స్ఎమ్మెల్యే అని కూడా కథనాలు వస్తున్నాయి. మొత్తానికైతే ఆ అమిత్ శర్మ ఆ గన్నును తీసుకొని మొత్తానికైతే ఒక 4 టైమ్స్ 4 రౌండ్లు ఇటు గాల్లో ఫైరింగ్ చేయడం. మొత్తానికైతే ఇటు సిపి, డీసీపీ అందరూ రంగంలోకి దిగి అక్కడ రేడ్ని నిర్వహించి ఎవరెవరు ఉన్నారో ఆ వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఆ ఫామ్ హౌస్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. రైట్ సైడ్ బాక్స్లో ఒకసారి ఆ విజువల్స్ చూస్తే ఆ టేబుల్ని మనం చూడొచ్చు. ఆ టేబుల్లోనే లైటింగ్ సెటప్, అక్కడ సోఫా సెటప్ కానీ వీళ్ళందరూ కూర్చోవడానికి, మద్యం సేవించడానికి, అలాగే దాంతోపాటు డ్రగ్స్ని కూడా సేవించడానికి ఆ సెటప్నంతా కూడా ఏర్పరచుకున్న ఆ సెటప్నంతా కూడా మనం చూస్తున్నాము. ఆ సెటప్లో ఒక్కసారి మనం చూడొచ్చు ఇటు ఆ ఫామ్ హౌస్కి, బీవీఏపీస్కి సంబంధించిన కార్స్, అలాగే ఒక్కసారి ఆ టేబుల్ మనం చూడొచ్చు. ఆ టేబుల్ని కూడా ఎలా లైట్ అప్ చేసి ఉందో ఆ టేబుల్ పైన
ఇటు మద్యానికి సంబంధించిన ఆ గ్లాసులు కానీ వాళ్ళు వాడిన విషయాలు కానీ అవన్నీ మొత్తానికైతే ఎస్ఓటి ఈగల్ టీమ్స్ అక్కడికి చేరుకున్నాక మరి ఉన్న ఆ డ్రగ్స్ని కానీ వీటన్నిటి కూడా దాచేశారా, అప్పటికే వాళ్ళు ఆ డ్రగ్స్ని కన్స్యూమ్ చేశారా, మొత్తానికైతే కొంత డ్రగ్స్ దొరికాయి. అలాగే వీళ్ళని అందరినీ కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. మరీ ముఖ్యంగా దీంట్లో చర్చనీయాంశంగా మారింది ఏంటంటే ఈ 10 మందిలో ఒక ఎంపీ, ఏలూరు నుంచి ఉన్న ఒక సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయనదే ఫామ్ హౌస్ అంటున్నారు మోయినాబాద్కి సంబంధించి. సో ఒక ఎక్స్ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో ఒక ఎంపీతో పాటు ఢిల్లీకి సంబంధించిన బిజినెస్ మెన్స్, అలాగే ఇక్కడ కొంతమంది, మరొక మహిళ కూడా ఉందంట. మరి ఆ మహిళ ఎవరు ఏంటి, ఆ మహిళ అక్కడికి ఎందుకు వచ్చింది, అసలు అక్కడ ఏం డీల్ జరుగుతుంది? ఒక టీడీపీకి సంబంధించిన ఎంపీ ఉన్నాడు, ఒక బీఆర్ఎస్కి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే, అలాగే ఢిల్లీ రాజస్థాన్కి సంబంధించిన కొంతమంది బిజినెస్ మెన్లు దీంట్లో ఉన్నారు. అలాగే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి ఇక్కడ మనం చూస్తే కనుక. పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ, అలాగే పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే, అలాగే పుట్టా సుధాకర్ యాదవ్, అమిత్ శర్మ ఢిల్లీ అలాగే రాజస్థాన్కి సంబంధించిన ఒక బిజినెస్ మెన్, ఒక ఎక్స్ఎమ్మెల్యే అంటూ కూడా వాదనలు వస్తున్నాయి. మరోపక్కన రితేష్ రెడ్డి అనే వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించిన గన్నునే ఇటు అమిత్ శర్మ యూజ్ చేసినట్టు తెలుస్తుంది. మళ్ళీ దాంతోపాటు ఇటు కౌశిక్ రెడ్డి అని ఇంకొక వ్యక్తి, అలాగే ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ ఎవరు, మరి ఆ మహిళ కూడా డ్రగ్స్ని కన్స్యూమ్ చేసిందా? అసలు వీరందరూ అక్కడ గుమ్మిగూడి ఏం చర్చిస్తున్నారు? ఏదైనా బిజినెస్ డీల్ చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం ఏం చేస్తున్నారా? మనందరికీ తెలుసు పైలట్ రోహిత్ రెడ్డి గతంలో ఇటు బీజేపీకి సంబంధించి కొంతమంది, ఇటు హిందుత్వ మతానికి సంబంధించిన కొంతమంది మత పెద్దలు వచ్చి ఇటు తనని కొనుగోలు చేసే ప్రయత్నం చేశారంటూ గతంలో ఆరోపణలు చేయడం, మరి అలాంటి సిట్యువేషన్ ఏమైనా నెలకొనుందా? మరి ఇందులో ఇటు ఆంధ్ర నుంచి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఆంధ్రకు సంబంధించిన ఎంపీ, ఏలూరు ఎంపీ ఇటు పుట్టా మహేష్ యాదవ్, ఆయనతో పాటు ఆంధ్రకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారంట. మొత్తం మీద ఇటు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా 8 మంది వీవీఐపీలని ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. వాళ్ళ యూరిన్ టెస్టులు, మొత్తానికైతే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ని కూడా ఇప్పుడు టెస్టులకు అయితే పంపించినట్టు తెలుస్తుంది. పాజిటివ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు కూడా సమాచారం ఉంది. మొత్తం మీద ఒక సెన్సేషనల్ న్యూస్ అనొచ్చు. ఒక 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఒక్కసారిగా షేక్ చేసింది. సాధారణంగా ఇట్లాంటి రేవ్ పార్టీస్ కావచ్చు, ఇలాంటి డ్రగ్స్కి సంబంధించిన పార్టీస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లేకపోతే ఇటు మరి ముఖ్యంగా ఇటు స్టూడెంట్స్ కానీ ఇలాంటి వ్యక్తులు కండక్ట్ చేసుకునే అలాంటి పార్టీస్ని ఒక స్థానంలో ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఒక ఎంపీ, అలాగే ఒక మాజీ ఎమ్మెల్యే, ఇలాంటి వ్యక్తులు మరి వాళ్ళ ఫామ్ హౌస్లోనే ఇటు డ్రగ్స్తో పాటు యథేచ్ఛగా ఇటు మద్యం సేవించడం, ఇవన్నీ దాంతోపాటు ఇటు పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరించడానికి ఏకంగా గన్ని 4 రౌండ్లు గాల్లో ఫైర్ చేశారంటే నిన్న రాత్రి ఎలాంటి సిట్యువేషన్ నెలకొని ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తుంది ప్రస్తుతానికి. వీరందరూ అక్కడికి ఎందుకు చేరుకున్నారు, అసలు ఫామ్ హౌస్లో ఏం జరుగుతుండే రాత్రి, ఆ మహిళ ఎవరు అన్న కోణంలో ప్రస్తుతానికైతే చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు టీడీపీకి సంబంధించిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, వీరందరూ కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారని మీరు భావిస్తున్నారా? అసలు వీరందరూ అక్కడికి ఎందుకు, ఆ ఫామ్ హౌస్లో ఎందుకు పార్టీ చేసుకుంటున్నారు, ఏం మీటింగ్ జరిగి ఉండొచ్చు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.